స్కూల్లో చాలా ఉంటాయి మర్చిపోలేనివి. ఫస్ట్ స్కూల్ బ్యాగ్. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు పెద్దలు. బ్యాగ్ని చూసి బ్యాడ్ స్టూడెంటా గుడ్ స్టూడెంటా చెప్తా అన్నారు టీచర్. అది నిజమే. ఒక టిక్లీలా బ్యాగ్, మంచిగా బుక్కులకి అట్లేసుకొని ఒక సైడ్ క్లాస్ వర్క్, ఒక సైడ్ హోంవర్క్, కింద ఒక పెద్ద ప్లాంక్. ఇంకా యూనిఫామ్ విషయానికి వస్తే లైఫ్లో ఒక్కసారైనా మీ పాకెట్లో మీ పెన్ వామిటింగ్ చేసుకుని ఉంటుంది. ఆ రోజు ఇంట్లో అమ్మ గట్టిగా తిట్టింటుంది. సైకిల్ రేసులు, సైకిల్ చైన్ పడిన ప్రతిసారి మనం ఒక మెకానికల్ ఇంజనీర్లా ఫీల్ అవుతాం. మన సైకిల్కి మనకి ఒక తెలియని బాండింగ్ ఉంటుంది. దాన్ని మనం నడిపినట్టు ఎవరు నడపలేడు. ఎట్లా నడుపుతున్నారో ఈ డొక్కుని అంటారు మా దోస్తులు. ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ నేమ్ ఇస్తే స్కూల్లో ఫ్రెండ్స్ ఫస్ట్ నిక్ నేమ్ ఇస్తారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే స్టేటస్, మనీ, మెటీరియలిస్టిక్ వరల్డ్ని సబ్కాన్షియస్గా అలవాటు చేసుకుంటాం. నటరాజ్ పెన్సిల్కి అప్సరా పెన్సిల్కి ఉన్న డిఫరెన్స్లో తెలిసిపోతుంది మన 90s కిడ్స్కి. పొద్దున్నే మళ్ళీ స్కూల్కి పోవాలన్న బాధ, బర్త్డేకి స్పెషల్ అటెన్షన్, బెంచ్ కోసం కొట్లాట్లు, ఇవన్నీ ఇంకా మళ్ళీ రావని బాధపడ్డా. ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకొస్తుంది. జ్ఞాపకాలు బాగున్నా బాధగా ఉన్నా మొయ్యక తప్పదు, ముందుకు సాగక తప్పదు. స్కూల్ డేస్ బాగుండే కదా అని ఇక్కడే ఉండలేం కదా. కానీ బాధ ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇవేం అర్థం కావు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చాలా టీచర్స్ ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు అని ఎందుకంటారు. నిజమే కదా.